హలో గైస్, వెల్కమ్ టు క్రిక్రూల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్రికెట్ న్యూస్ ఎపిసోడ్ 4. వెంకటేష్ అయ్యర్ మ్యారేజ్, ఒకే వీక్లో 2 సూపర్ ఓవర్స్, మ్యాచ్లో స్నైపర్స్, బాబర్ ఆజమ్ అండ్ రోహిత్ కొత్త రికార్డ్స్, ఖాళీ స్టేడియంలో మ్యాచ్, ఇలాంటి చాలా న్యూస్లే ఉన్నాయి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ న్యూస్, వెంకటేష్ అయ్యర్ మ్యారేజ్ చేసుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ అయిన శృతిని ఫ్యామిలీ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ నవంబర్లో వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. వీళ్ళు హ్యాపీగా కలిసి ఉండాలని చెప్పి కోరుకుందాం. నెక్స్ట్ న్యూస్, రీసెంట్గా జరిగిన పిఎన్జీ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో స్టేడియం మొత్తం ఖాళీగా ఉంది. మార్నింగ్ మ్యాచ్ కండక్ట్ చేయడం, అంతేకాకుండా టికెట్ ప్రైజెస్ హైగా ఉండటం వల్లనే ఇలా ఎంటీ స్టాండ్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ మ్యాచ్లో స్కోర్ బోర్డ్ డిస్ప్లే చేసేటప్పుడు వెస్టిండీస్ అండ్ పిఎన్జీ టీమ్ ప్లేయర్స్ ఫొటోస్ కాకుండా హార్దిక్ పాండ్యా ఫొటోస్ అయితే డిస్ప్లే చేశారు. నెక్స్ట్ న్యూస్, నమీబియా సూపర్ ఓవర్లో 21 రన్స్ స్కోర్ చేసింది. హైయెస్ట్ రన్స్ ఇన్ T20 సూపర్ ఓవర్గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్లో డేవిడ్ వైస్ సూపర్ ఓవర్లో 4 బాల్స్లో 13 రన్స్ అండ్ బౌలింగ్లో 10 రన్స్ ప్లస్ వికెట్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ న్యూస్, కేదార్ జాదవ్ అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్డ్ ఇచ్చాడు. చాలా ఇయర్స్గా ఫామ్లో రావడానికి కష్టపడుతున్న కేదార్ జాదవ్ రిటైర్మెంట్ అయితే తీసుకున్నాడు. వన్డే ఫార్మాట్లో 52 ఇన్నింగ్స్ ఆడిన కేదార్ జాదవ్ 1389 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సెంచరీస్ అండ్ 6 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్, డేంజర్ న్యూస్. న్యూయార్క్ స్టేడియంలో స్నైపర్స్ ఉంటారు. ఎవరైనా సరే ప్లేయర్స్ని అటాక్ చేయాలని అనిపిస్తే వాళ్ళని కాల్ చేస్తారంట. వాళ్ళు యూనిఫామ్స్లో కాకుండా నార్మల్ డ్రెస్లోనే ఉంటారు. యూఎస్ఏ వాళ్ళు ఓన్లీ సెక్యూరిటీకే మ్యాచ్కి 250 crores అయితే ఖర్చు పెడుతున్నారు. మ్యాచ్ జరిగేటప్పుడు ప్లేన్స్ కూడా అలౌ చేయరంట. నెక్స్ట్ న్యూస్, ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫరూకీ T20లో 5 వికెట్ ఆల్ కంప్లీట్ చేశాడు. 4 ఓవర్స్ బౌలింగ్ వేసిన ఫరూకీ 9 రన్స్ మాత్రమే కన్సిడర్ చేసి 5 వికెట్ తీశాడు. అండ్ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా 4 వికెట్స్ తీసి కేవలం 70 రన్సే ఇచ్చాడు. 2 మ్యాచెస్లోనూ ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. 2కి 2 మ్యాచెస్ అయితే విన్ అయ్యి ఫస్ట్ ప్లేస్లో +5 నెట్ రన్ రేట్తో ఉంది. నెక్స్ట్ న్యూస్, నేపాల్ క్రికెట్ ఫ్యాన్స్ వాళ్ళ టీంకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎంపీస్ అందరూ మ్యాచ్ డే రోజు జెర్సీ వేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఎంపీలే కాదు, చాలామంది సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్ పర్సన్స్ కూడా అలానే చేశారు. మ్యాచ్ స్క్రీనింగ్ కూడా ఒక అవుట్డోర్ స్టేడియంలో చేసి అక్కడ హెవీ క్రౌడ్తో. నెక్స్ట్ న్యూస్, హనుమ విహారీకి ఏసీఏ నుంచి ఎన్ఓసీ వచ్చింది. 2 months నుంచి హనుమ విహారీ ఎన్ని మెయిల్స్ చేసినా సరే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. బట్ సడన్గా వాళ్ళే ఎన్ఓసీ సెండ్ చేశారు. దాన్ని అతను ట్విట్టర్లో ఫన్నీ ఎమోజీతో పోస్ట్ చేశాడు. నెక్స్ట్ న్యూస్, మన వాళ్ళు ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాల్తో బ్రిలియంట్గా పర్ఫామ్ చేశాడు. 4 ఓవర్స్ బౌలింగ్ వేసిన హార్దిక్ 3 వికెట్స్ తీసి 27 రన్స్ కన్సిడర్ చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. 606 కంప్లీట్ చేసిన ఫస్ట్ ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు 4000 రన్స్ కంప్లీట్ చేసిన సెకండ్ ప్లేయర్గా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ న్యూస్, రీసెంట్గా జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఒమాన్ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ని అయితే బెంచ్ మీద కూర్చోబెట్టారు. వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అండ్ టెస్ట్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ని బెంచ్ మీద కూర్చోబెట్టినా సరే తను ఎటువంటి ఈగో లేకుండా డ్రింక్స్ సప్లై చేస్తున్నాడని ఆస్ట్రేలియా టీంని అండ్ ప్యాట్ కమిన్స్ని కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది తిట్టుకుంటున్నారు. ఈ మ్యాచ్లో అయితే స్టోయినిస్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. మ్యాక్స్వెల్ ఐపీఎల్ ఫామ్ని కంటిన్యూ చేశాడు. నెక్స్ట్ న్యూస్, ఈ వరల్డ్ కప్ క్రికెట్ ఫ్యాన్స్కి రియల్ క్రికెట్ అంటే ఏంటో చూపిస్తుందని చాలామంది అంటున్నారు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్లోనే 2 సూపర్ ఓవర్స్ చూసాం. క్రికెట్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఫెస్టివల్ లానే ఉంది. నెక్స్ట్ న్యూస్, పాకిస్తాన్ వర్సెస్ యూఎస్ఏ మధ్య జరిగిన మ్యాచ్లో బాబర్ ఆజమ్ T20లో లీడింగ్ రన్ స్కోరర్ అయ్యాడు. ఈ మ్యాచ్లో షాకింగ్గా ఫస్ట్ యూఎస్ఏ ఈజీగా విన్ అయ్యిద్ది అనుకున్న మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళిన మ్యాచ్ యూఎస్ఏ ఈజీగా గెలిచింది. పాక్ సూపర్ 8లో ఉండాలంటే నెక్స్ట్ ఇండియాతో ఉన్న మ్యాచ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇది ఓడిపోతే మ్యాక్సిమం వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతారు. అంతేకాదు మన వాళ్ళు కూడా ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సండేని ఫండేగా మార్చాలని, పాకిస్తాన్ మీద విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ మ్యాచ్ న్యూయార్క్లో జరుగుతుంది సండే 8 PM. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.